అడుగుట పొందుట అంతే ప్రార్థన. కాబట్టి మోకరించగానే చాలామందికి లిస్ట్ బయలుదేరుతుంది, మన గ్రేటెస్ట్ నీడ్స్ నుంచి మన స్మాలెస్ట్ నీడ్స్ వరకు. అంటే మనకి చాలా ఎక్కువ అవసరతలు ఏమున్నాయి వాటితో మొదలు పెడతాం. టైం ఉంటే, ఓపిక ఉంటే, ఆసక్తి ఉంటే చిన్న చిన్న అవసరతలు కూడా దేవుని సన్నిధిలో చెప్పుకుంటాం. లేదంటే అత్యంత ప్రాముఖ్యమైనవి, అత్యంత ముఖ్యమైనవి చెప్పుకొని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని చక్కగా త్వరగా ముగించేసి మన దినచర్యలోకి, మన పనుల్లోకి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడుతుంటాం. కానీ దేవుని బిడ్డలంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రార్థన అనేది దేవునితో మనము చేసే సంభాషణ. ఇట్ ఈస్ అ స్వీట్ కాన్వర్జేషన్ విత్ అవర్ స్వీట్ సేవియర్. మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవునితో, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యతో మనము చేసే అద్భుతమైన సంభాషణ ప్రార్థన. సో ఈ ప్రార్థన అనేది కేవలము మన అవసరతలు తీర్చుకోవడానికి మాత్రమే అనుకున్నామంటే ప్రార్థనను గురించిన సరైన అవగాహన మనకు లేదు అని మనం తెలుసుకోవాలి. దేవునితో మనము చేసే సంభాషణ. ఇంకొక మాట, మనము దేవునితో గడిపే అమూల్యమైన సమయం, స్వీట్ మెమరీస్ అంటారు కదా. కొన్నిసార్లు కొన్ని పిక్చర్స్ మనం షేర్ చేస్తూ పలానా వ్యక్తితో మేము గడిపిన తీపి జ్ఞాపకాలండి, స్వీట్ మెమరీస్ అని కొన్ని పిక్చర్స్ మనము జాగ్రత్తగా పెట్టుకుంటాం. అవి చూడగానే మన ముఖంలో ఆనందము కలుగుతుంది. మీకు బాగా ఇష్టమైన వారు, మీరు బాగా ప్రేమించిన వారు మీ ఇంటికి వచ్చారనుకోండి, వారితో సమయం గడపాలి అని మీరు ఇష్టపడినప్పుడు తొందరగా వాళ్ళని ఇంటి నుండి పంపించేయాలని అనుకోరు. సంభాషణ త్వరగా వైండప్ చేసేసి ఇంక అంతేనండి, ఇంకేమైనా ఉందా చెప్పడానికి, ఇంక నేను చెప్పాల్సింది అంతా చెప్పేశానండి అన్నట్లుగా అసలు వ్యవహరిస్తామండి. ఛాన్సే లేదు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నిజంగా మనం దేవుని ప్రేమించే వారమైతే అసలు క్లాక్ గురించి మనకు ఆలోచన కూడా ఎంత అయింటుంది, 1 గంట అయింటుందా, లేదంటే గంట సేపు అయింటుందా, 2 గంటలు. కొంతమంది మోకరిస్తారు ప్రార్థనకి, మోకరించి 5 నిమిషాలు అవుతుంది. కానీ వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుందంటే, ఒక 1 అవర్ అయిపోయింది బాబోయ్, 1 గంట సేపు అయిపోయిందని క్లాక్ చూస్తే 5 మినిట్సే అయి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే వారికి ఒక్కొక్క క్షణము చాలా కష్టంగా. అంటే దేవునితో రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు, దేవునితో మన బంధము స్ట్రాంగ్గా లేనప్పుడు, దేవునితో సమయం గడపాలనే ఆశ లేనప్పుడు తక్కువ సమయం మనం గడిపినా చాలా ఎక్కువ సమయం గడిపినట్లు అనిపిస్తుంది. కానీ దేవుని నిజంగా ప్రేమించి ఆయనతో సంభాషణ చేయాలి, నేను దేవునితో మాట్లాడుకోవాలి, నా హృదయం విప్పి నా ప్రభుతో నా మనసులో ఉన్నవన్నీ నేను తెలియపరచుకోవాలనే ఆలోచన నిజంగా ఉంటే అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే టైము మనకి గుర్తు రాదు. ఇంకా ఏ విషయాలు కూడా మనకు ప్రాధాన్యతలుగా అవ్వవండి. ఆ సమయంలో మనకి ఏది గుర్తురాదు. కానీ చాలాసార్లు ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, మనం మర్చిపోయిన పనులన్నీ మనకి ఎప్పుడు గుర్తొస్తాయి? మోకాలు వేసినప్పుడే. అది అపవాది ఒక్కొక్క ట్రిక్ ఏమో.